స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. కూడి వచ్చిన సావుకులకు, విశ్వాసులకి, కుటుంబ సభ్యులకి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ కూటమి విషయంలో దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడండి. మరి కుటుంబ యజమానుడు చనిపోయినప్పుడు మరి మా అత్తమ్మ గారు చాలా బలహీనం పడిపోయాడు, అధైర్యపడిపోయారండి. మరి రిబ్కా గారి కూటం అప్పుడు నేనప్పుడు చాలా పని పెట్టుకున్నానండి, ఇల్లంతా క్లీన్ చేస్తా. అయితే నాకెందుకో మా అత్తమ్మ గారు బాగా గుర్తు వస్తుంది. ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని బాగా ప్రేరేపణ వస్తుంది. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి అని అంటే, నేను మా అయ్యగారిని మా అత్తమ్మ గారు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయని ఫోన్ చేయించానండి. ఫోన్ చేపిస్తే బాగా ఏడ్చేస్తుంటే రేపు మందిరానికి వచ్చేయమ్మా అని ఇద్దరం చెప్తుంటే, నేను రేపుదా బతుకుంటానయ్యా అని ఏడ్చేస్తుంది. ఇంకేదో దుష్టుడి ప్రభావమే అని ఇక మేము ఇద్దరం కలిసి ఆ పని అక్కడ పడేసి ఇద్దరం వచ్చి మరి కుటుంబ సభ్యులు అందరికీ ప్రార్థన చేసామండి. ఆ చిన్న బుడ్డోడైతే మమ్మల్ని చూసి పారిపోతున్నాడు, మా దగ్గరికి రావట్లా. ఎప్పుడు అయ్యి తాత మా అమ్మ అంట ఆ దగ్గరికి వచ్చేవాళ్ళు, రాకుండా పారిపోతున్నాడు. ఈ వీళ్ళు కూడా గలిబిలిగా ఉన్నారు. ఇక ముఖం చూస్తే అర్థమైపోతుంది, ప్రభా ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అని. ఇక మేము మనసులో ప్రార్థన చేసుకుంటా ఇంటికి వచ్చామండి. ఒక్కొక్కరికి నూనె వేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నెమ్మది ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆ కుటుంబాన్ని దేవుడు ఏ కీడు అపాయం రాకుండా దేవుడు క్షేమంగా ఉంచాడండి. మరి మా ఇంట్లో కూటమప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మా అత్తమ్మ గారికి చేసి మరి కీడు కనపడుతుందమ్మా, జాగ్రత్త ప్రార్థన చేసుకొని అని చెప్పాడండి. మరి అప్పుడు నేను చెప్పానండి, అయ్యా చాలా గలిబిలిగా ఉంది, చాలా అధైర్యపడిపోతుంది అయ్యా, ప్రార్థన చేయండి అని నేను చెప్పానండి. మరి ఇంట్లో కూటమి పెట్టుకోండమ్మా, మరి మాకైతే ఇప్పుడు డేట్లు కుదరవు కదా, ఇప్పుడు మాకు కుదరదు కాబట్టి మీ అయ్యగారితోనన్న ప్రార్థన అర్జెంటుగా పెట్టుకోండి, దుష్టుడి ప్రభావం ఉందని చెప్పారండి. అప్పుడు మాతో ప్రార్థన పెట్టుకున్నారండి. మరి దేవుడు మరి మా అత్తమ్మ గారి మీద చాలా బలమైన కీడు తప్పించాడండి. ఆమె నేను చనిపోవాలని మాకు అదే ఎక్కువ చెప్తూ ఉండేది. చాలా అధైర్యపడిపోయింది. చాలా మరి ఒంట్లో కూడా చాలా ఆమెకు బాగోట్లేదండి. మరి ఆమె ఆరోగ్యం గురించి చూడండి, మీరు అందరూ ప్రార్థన చేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండాలని మరి కుటుంబంలో ప్రార్థన చేయండి. ఆత్మీయ తల్లిదండ్రులు మీ అందరూ కూడా మరి అలాగే కూటం గలిబిలి చేసిన దుష్టుడు జరగకూడదని మరి శనివారం నైట్ కేంద్ర స్థానం నాకు వచ్చి చెప్పి బాధపడిందండి మా అత్తమ్మ గారు. నేను బలపరిచానండి. ఏం కాదు, అయ్యగారులకు చెప్దాం, దేవుడు చక్కగా జరిగిస్తాడు కూటం, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేసుకో, ఈ రాత్రి బాగా ప్రార్థన చేసుకో చర్చిలో అని చెప్పానండి. మరి దేవుడు కృపను బట్టి దయను బట్టి దేవుడు ఈ రీతిగా మనందరం దేవుడు సిద్ధపరిచి దేవుడు ఈ రీతిగా కూటాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ఎన్ని అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినప్పటికీ